హాయ్ హలో. అహ్మదాబాద్ గ్రౌండ్ మనకి కలిసి రాదు. ఏ హోమ్ టీం కూడా T20 వరల్డ్ కప్ గెలవలేదు. అండ్ 2 కన్సిక్యూటివ్ వరల్డ్ కప్స్ ఏ టీము గెలవలేదు. అండ్ న్యూజిలాండ్ మీద మన ఇండియా T20లో వరల్డ్ కప్ గెలవలేదు. సో ఇవన్నీ కర్సెస్కి ఈ మ్యాచ్ సమాధానం. అండ్ ఇవన్నీ కర్సెస్కి ఈ మ్యాచే ముగింపు. సో ముఖ్యంగా ఈ మ్యాచ్ గెలవడానికి నా 5 రీజన్స్ చెప్తున్నాను. అండ్ నా 5 ప్లేయర్స్. సో కారణం, ఫస్ట్ ఆఫ్ ఆల్ సంజు శాంసన్. కోల్పోయిన వాడు కొడితే కోలుకోవడం చాలా కష్టం. సో ఈ సంజు శాంసన్ కూడా ఈ టోర్నమెంట్లో తన పర్ఫార్మెన్స్ అలాగే ఉంది. అండ్ మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ కూడా. అండ్ సెకండ్, సూర్యకుమార్ యాదవ్. తను కెప్టెన్గా 100% సక్సెస్ అయ్యాడు. అండ్ మనకు లక్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ప్లేయర్గా మనల్ని కొంచెం డిసప్పాయింట్ చేసిన, సో 100% లక్ తోటి మన T20 వరల్డ్ కప్ గెలిచాము. అండ్ థర్డ్, బూమ్రా. సో బూమ్రా కానీ లేకపోతే మన బౌలింగ్ డిపార్ట్మెంట్ జీరో. సో తను సెమీఫైనల్లో కానీ ఫైనల్లో కానీ తను వేసిన బౌలింగ్ అపోనెంట్ టీంకి చుక్కలు కనిపించాయి. అండ్ నెక్స్ట్ హార్దిక్ పాండ్యా అండ్ దూబే. సో వీళ్ళిద్దరు ఆల్రౌండర్ కేటగిరీస్లో నా 4th పాయింట్గా చెప్తున్నాను. సో వీళ్ళిద్దరు ఆల్రౌండర్స్ పర్ఫార్మెన్స్ మన ఇండియాకి చాలా చాలా ప్లస్ అయింది. సో వీళ్ళు సరైన టైంలో సరైన ప్లేస్మెంట్లో వచ్చి మన ఇండియాకి బిగ్ స్కోర్ చేశారు. అండ్ నెక్స్ట్ అక్షర్ పటేల్ చెప్పచ్చు, స్పిన్నర్ అండ్ కమ్ ఆల్రౌండరు. సో తిను కూడా ఈరోజు పవర్ ప్లేలో వచ్చి 2 వికెట్స్ తీసి మనకి మంచి స్టార్ట్ ఇచ్చాడు. సో తను ఓవరాల్ టోర్నమెంట్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో కంగ్రాచులేషన్స్ టు ద టీమ్ ఇండియా. ఆల్ ది బెస్ట్. జై హింద్.